నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైసీపీ అధినేత జగన్, వైసీపీ పార్టీ మీడియా సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ఆరోపణలు, ఫేక్ న్యూస్ పై గట్టిగా మాట్లాడాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా సూచించారు కూడా. ఇది ఎంపీలకే కాదు, బీజేపీ నేతలందరికీ వర్తిస్తుంది. కానీ ఒక్క మంత్రి సత్యకుమార్ తప్ప ఇంకెవరూ వైసీపీ, జగన్ చేసే విమర్శలపై స్పందించడం లేదు. ఎవరైనా స్పందిస్తే అది విమర్శన, లేక సూచన చేస్తున్నారా, లేక ఏదో అడగాలి కాబట్టి వేసిన ప్రశ్న అన్నట్లుగా ఉంది. కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర నేతలు జగన్పై ఎదురుదాడి చేయడానికి ఎందుకు సందేహిస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదు. బీజేపీలో జగన్కు వ్యతిరేకంగా మొదటి నుంచి గట్టిగా మాట్లాడేది కేవలం మంత్రి సత్యకుమార్ మాత్రమే. ఇక ఎన్నికలకు ముందు పొత్తు ఖరారు కాకముందు నుంచే జగన్ను సత్యకుమార్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అందుకే సత్యకుమార్ పైన గతంలోనే వైసీపీ నేతలు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కూడా. అయినా ఆయన మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా సత్యకుమార్ అదే దారిలో ఉన్నారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీల అంశాన్ని రాజకీయం చేయడంతో సత్యకుమార్ మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నామో లేదో చర్చకు రావాలని సవాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇతర బీజేపీ నేతల నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదు. జగన్ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే, భారతీయ జనతా పార్టీకి తాను దత్తపుత్రుడునని, టీడీపీతో పొత్తులో ఉన్నా తనను బీజేపీ వదిలిపెట్టదని, కాపాడుతుందనే అభిప్రాయాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. కారణం ఏదైనా కొన్ని పరిణామాలు అలాగే జరుగుతున్నాయి. దీన్ని ఖండించి అలాంటి మినహాయింపులేమీ ఉండవని, జరగాల్సిన టైంలో అన్నీ జరుగుతాయని ఏపీ బీజేపీ నేతలే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. పదవులు తీసుకున్నవారు గట్టిగా మాట్లాడడం లేదు. పదవులు రానివారైతే తమకు పదవులు రాలేదు కాబట్టి మాట్లాడడం లేదు. ఇక కొంతమంది మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాట్లాడాల్సిన వారు మాట్లాడితే వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా వైసీపీతో గ్యాప్ పెరుగుతోంది. అలా పెరిగితేనే బీజేపీకి కూటమిలో పలుకుబడి పెరుగుతుంది. లేకపోతే అంతర్గతంగా వైసీపీతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారన్న అనుమానం బలపడుతుంది. ఏపీలో వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ యాత్రలు నిర్వహిస్తోంది. చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో ఈ యాత్రలు కోలాహలంగా సాగుతున్నాయి. అలాగే అన్ని కమిటీల్లో కూడా బీజేపీ నేతలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వంలో కూడా తగిన ప్రాధాన్యం లభిస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈ స్ఫూర్తిని చూపడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. గతంలో బీజేపీలో ఓ వర్గం వైసీపీ పెద్దలతో సన్నిహితంగా మెలిగింది. ఇప్పుడు వారికి పెద్దగా పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం లభించడం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు నోరు మెదపడం లేదు. పదవులు దక్కిన వాళ్లైనా వైసీపీపై ఎదురుదాడి చేస్తే కూటమి అంత బలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోదీ ప్రత్యేకంగా సూచనలు చేశారు. కానీ రాష్ట్ర నేతలకు మాత్రం బల్బు వెలగడం లేదు.